నాకు అయ్యా ఫోన్ చేశారు, ఎప్పుడు ఏం చేయమంటారు సార్ అని నన్ను అడిగాను. నేను ఏం చేయమంటారు అంటే ప్రాసెస్ ఎలా ఉంచాలో చేయండి సార్ నాకు అడుగుతారంటే మేకడి మంగళవారం ఎలా అన్నాను. అలా కాదు సార్ చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి ఏవో అని అన్నాను. నాకు అది తెలియదు సార్, జరిగింది వాస్తవంగా యాక్సిడెంట్ జరిగింది, అందరూ తెలిసి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది, అన్నీ అయ్యాయి, డ్రైవర్ జరిగింది, ఏం జరిగింది అనేది మీకు అందరూ తెలుసు. నాకు మాట్లాడదు, న్యూస్లో పేపర్లు అన్నింటిలో వచ్చింది, దాని మీద ఎంక్వైరీలు అవన్నీ నన్ను అడిగితే నాకెందుకు సార్, ఎంత వాళ్ళకి కాంపెన్సేషన్ వెళ్తుందో అంత ఇచ్చేయండి సార్, నాకు ఇంకేం చెప్పకండి సార్ అన్నాను. అలాగా సార్ లాస్ట్లో మరి మీ ఒపీనియన్ తీసుకోవాలి కదా, మీరు ఇంకేమైనా మాట్లాడదు నాకే తెలియదు సార్ అని. అంటే పక్కాగా ఇన్సూరెన్స్ వాడేమో వాడు ఫస్ట్ అప్రూవ్ చేసి దాన్ని గ్రావిటీని తగ్గించాలని చూస్తాడు. చనిపోవడం వాస్తవము, దెబ్బలు తగిలిన వాస్తవము, ట్రీట్మెంట్ వాస్తవము, ఇవన్నీ వాస్తవమే. దానికి మనకి గ్రావిటీ తగ్గించడానికి ఏమవుతుంది అన్నాను. వాడు గ్రావిటీ తగ్గిస్తాడు, ఎంత ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఇన్ని డబ్బులు. కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేకపోతే ఆ కుటుంబంతో ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు? మృతుడి కుటుంబం దగ్గరికి వెళ్ళి టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు? బాధిత కుటుంబం ఏమంటోంది కూడా ఒక్కసారి విందాం. మేము పాతపట్నము చనిపోయారని వెళ్తాము, పరామర్శ చేసుకొని రిటర్న్ వస్తుండగా పాతపట్నం ఎమ్మెల్యే మావిడి గోవింద కొడుకు సాయి గణేష్ యాక్సిడెంట్ చేస్తారు. నాది ఇది మొత్తం ఎక్కిపోయింది, రెండు దగ్గరలో ఎక్కిపోయింది, కుట్లేస్తారు. మా మామయ్య, మా ఇంటి పెద్ద మా మామయ్య కోల్పోయారు, చాలా దెబ్బలు మా మామయ్యకి అయ్యేవి. నాకు ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు. మాకు మావిడి గోవింద న్యాయం చేస్తానన్నారు, ఏమీ న్యాయం చేయలేదు. జాబ్ ఇస్తానన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు సాయి గణేష్ యాక్సిడెంట్ చేశారని స్పష్టంగా చెప్తోంది. అక్కడ బాధితురాలు చెప్తోంది, న్యాయం చేస్తామని చేయలేదంటోంది. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ పెద్ద చనిపోయారని చెప్తోంది. ఎస్, ఏంటి సార్ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా పోలీసులు తీరు? సార్ ఇది 2024 డిసెంబర్ 21 జరిగింది. శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద ఆటోని ఢీకొట్టాడు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేష్. ఇది క్లియర్. అదే ఆటో మీకు కనపడుతుంది, విజువల్లో కనపడుతున్నటువంటి ఆటోని ఢీకొట్టాడు. ఆటోని ఢీకొట్టిన తర్వాత ఆటోలో ఉన్నటువంటి 5గురికి తీవ్రమైనటువంటి గాయాలని, వాళ్ళల్లో ఒకళ్ళ పరిస్థితి బాగా విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతను చెప్పల భోగయ్య అనేటటువంటి వ్యక్తి. సో అతను చెప్పల భోగయ్య అనే వ్యక్తి చనిపోయాడు, ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేశారంటే ఈ ఎమ్మెల్యే కొడుకు మీద కేసు అయ్యింది కదా, ఎందుకంటే ఆల్రెడీ మద్యం సేవించాడు అనేటటువంటి ఇది కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి. మద్యం సేవించి చేశాడు అనేది, మద్యం సేవించి ఒక ఎమ్మెల్యే కొడుకు యాక్షన్ చేశాడంటే ఇది మొత్తం పెద్ద న్యూస్ అయింది. కాబట్టి ఆ పాతపట్నం ఎమ్మెల్యే తెలివిగా ఏం చేశాడు, వాళ్ళ కొడుకుని తప్పించడం కోసం పల్లి రాజేష్ అనేటటువంటి వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్టుగా అతని మీద కేసు పెట్టించారు, అంటే వేల మనిషితోనే. అతను కూడా ఏంది మామూలుగా ఏదో హిట్ అండ్ రన్ లాగా ఏదో కావాలని గుద్దింది కాదు, పొరపాటున ఏదో తగిలినట్టుగా కేసు పెట్టించి ఆ కుటుంబంతో ఆ రోజు మాట్లాడారు. మాట్లాడి మీ కుటుంబంలో పెద్దను మీరు కోల్పోయారు కదా, మీకు 5 లక్షల రూపాయల డబ్బులు, అదే విధంగా మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నేను ఇప్పిస్తాను అని చెప్పి 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు డబ్బుల కోసం వెళ్తుంటే బూతులు తిడుతున్నాడు. బూతులు అంటే ఎమ్మెల్యే బూతులు అలవాటే బాగా. అట్లా బూతులు తిడితే మీడియా ఊరుకుంటుందా సార్? ఈనాడు రిపోర్టర్ని బూతులు తిడితే ఈనాడు కిరణ్ ఏం పొడిచాడు, ఈనాడులోనే వేసుకున్నాడు అక్కడ సిగ్గు లేకుండా. విలేకరపై పాతపట్నం ఎమ్మెల్యే బూత్ పురాణం, ఎంతకంటే ఏం చేశాడు చెప్పండి. కిరణ్ గారు రాశారా? కిరణే సిగ్గుపడతా. ఈనాడు డిజిటల్ రిపోర్టర్ సత్యనారాయణపై తీవ్ర దుర్భాషలు 28 మార్చి 2026 ఏం తిట్టాడంటే ఎదవేషాలు వేసి ఇష్టం వచ్చినట్టు పత్రికలో రాసావనుకో అంటూ అసభ్య పత్యాలతో పేటరేగిపోయాడు. నువ్వేం రాస్తావో చూసుకుందాం, నిన్ను వదలను అంటూ బెదిరించారు. ఇంకోటి, డబ్బులు కావాలంటే ఈనాడు రిపోర్టర్కి కుక్కలకు వేసినట్టు వేస్తాం కదా, తెలుగుదేశం ఎమ్మెల్యే ఈనాడు రిపోర్టర్లను ఉద్దేశించి ఏది డబ్బులు కావాలంటే కుక్కలకు వేసినట్టు వేస్తాం కదా, ఇలాగే రాస్తే నా పని నేను చేస్తా అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి ఆడియో కూడా ఆ రోజు బయటకు వచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళు సామాన్యులు ఏం చేస్తారు వీళ్ళు? సో సంవత్సరం నుంచి ఎంతో కొంత అని అడుగుతున్నారు. ఇక్కడేమో యాక్సిడెంట్ చేసి చంపేస్తే తప్పించే ప్రయత్నం చేశారు, తప్పించడం సంవత్సరం అయిపోతారు. కనీసం వాళ్ళకి కాంపన్సేషన్ ఏదో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి పరిహారం అది ఇవ్వలేదు. సీదిరి అప్పలరాజు కుమారుని ఎట్లా ఇరికించారు? రాజకీయ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పాను కదా, కేకు కొత్తే కేసు, కోడిని కొత్తే కేసు. అట్లాంటి ఎమ్మెల్యే కొడుకు వెహికల్ తో కొట్టడానికి మరి కేసు తెలుగు వైసీపీ ఎమ్మెల్యే కొడుకు కదా, హత్య కేసు ఎట్లా పెడతారు సార్? అసలైన హత్య ఇది కదా. ఇదేంటి సార్ మీరు హత్య కేసు కానీ మాట్లాడుతున్నారు? అక్కడ మనిషి చనిపోయాడు కాబట్టి హత్య కేసు అన్నారు. ఇప్పుడు ఇక్కడ చీర లాగితే హత్యాయత్నం కేసు పెట్టారు. ఎవడో లాగింది, ఎవడో మొగుడు పెళ్ళ చీరని మొగుడు రోడ్డు మీద లాగితే వైసీపీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఇంతకంటే దుర్మార్గం ఉంటది? చెప్పారు కదా, వాళ్ళు అనుకుంటే ఏ కేసులైనా పెడతారు. ఈ డిబేట్ చేసినందుకు మన మీద కూడా కేసు పెడతారేమో.
మీరు వాళ్ళు పాతపట్నం అనుకుంటే- ఎమ్మెల్యే గురించి అంత గట్టిగా మాట్లాడుతున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే గురించి మాట్లాడతా, ఎవరిదో తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతాను సార్. వాళ్ళ కేసులకు ఎవడో భయపట్ల. ఇందా మీరు చెప్పారు కదా కర్నూలు బస్ దాడి కర్నూలు సార్. బస్సుది, అవును. కర్నూలు బస్ దాంట్లో వెరైటీ అది ఎంత ఎలాంటి క్వశ్చన్లు అడిగారంటే ఒక 50 క్వశ్చన్లు అడిగారు, అన్ని చెప్పలేం కాబట్టి ఎవరిని? నేను వెళ్ళాను దానికి విచారణకి. నాకు నోటీస్ ఎందుకు వెళ్ళారు మీరు? మీ పైన అప్పుడు ఇదే కేసు పెట్టింది ఇదే ప్లేస్ లో కూర్చొని ఇదే టైంలో సాక్షి డిబేట్ లో అవును, ఇది కర్నూలు బెల్ట్ బస్ షాప్ లో కొన్నటువంటి మద్యం అని చెప్పినందుకు నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టి విచారణకు పిలిస్తే డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ, మీకు మద్యం వాళ్ళు బెల్ట్ షాప్ లో కొన్నట్టుగా ఏదన్నా ఆధారాలు ఉందా, రిసిప్ట్ ఉందా అని అడిగాడు. ఊరు మీ దుంపల దగ్గర రిసిప్ట్ అంటే ఇస్తారు అంటే ఏం ఆధారం కావాలని అడిగా నేను. ఎక్సైజ్ శాఖ ధృవీకరించినట్టు ఆధారం ఏమైనా ఉందా? బెల్ట్ షాప్ లో మద్యం అమ్ముతున్నట్టు ఎక్సైజ్ శాఖ ఏమన్నా మీకు ఇచ్చిందా, ఎక్సైజ్ శాఖ లేదా ప్రభుత్వం ఏమన్నా మీకు ఇచ్చిందా అని అడుగుతున్నారు. కాదు, ఎక్సైజ్ శాఖ నడపదు కదా బెల్ట్ షాప్, కానీ అనధికారికం కదా అది. అదే కదా బెల్ట్ షాపే అనధికారం, Right. దాంట్లో అమ్మడానికే రైట్ లేదు, కానీ దానికి ప్రూఫ్ ఎత్తరమ్మంటున్నాడు. ఏం చెప్పాలి ఇలా ఉంటే కేసు. రైట్.